తెలంగాణలో నమోదైన రికార్డు స్థాయి వరి దిగుబడిపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగిపోయి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయిందన్నారు. ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత అని, వారి శ్రమ, చెమట, కష్ట ఫలితమని అన్నారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమన్నారు రేవంత్. ఈ ఘటన సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో కిషన్ రెడ్డి బస్ చేయడంపై అధికార కాంగ్రెస్ నుంచి కౌంటర్స్ వస్తున్నాయి. ముందస్తు ఏర్పాట్లు చేసుకుని కిషన్ రెడ్డి నిద్ర చేశారని, ఒక నేత అంటే ఇప్పటికైనా మూసీ ప్రజల కష్టాలు కిషన్ రెడ్డికి తెలిసొచ్చాయని అన్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధంతో మూసీ పునరుజ్జీవనం కాస్త మూసీ పునరుజ్జీవ వైరంగా మారుతోంది. బుల్డోజర్ అడ్డం వచ్చినా, బుల్డోజర్ అడ్డం వచ్చినా కూల్చేస్తాము, ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూల్చడమే మా లక్ష్యము అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రకటనలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కూలగొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు. పనులకు బయటికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక రాజకీయ పార్టీగా, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా ఈ పోరాటము బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మూసీ పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మూసీ విషయంలో స్పష్టత లేనివారు, అక్కడ పరిస్థితుల్లో అవగాహన లేనివారు తెలుసుకోవడానికి నిద్ర చేశారు. మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది మూసీ విషయంలో. ఎంత బాధలు పడతా ఉన్నారు మూసీ నది ఇరువైపులో ఉన్న ప్రజలు అనేది మాకు పరిపూర్ణ అవగాహన ఉంది. మాకు అవగాహన ఉంది కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవడానికి ఒక 30 రోజులు, 3 నెలలు అక్కడ ఉంటే మీకు అక్కడ స్థితిగతులు అర్థమవుతాయని ముఖ్యమంత్రి చెప్పినారు. ఒక రోజులో ఏమర్థమైంది? మాకు అర్థమైంది మాత్రం సాక్స్ వేసుకొని, కొత్త సాక్స్, కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది. ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో, మరి ఎన్ని దోమలు ఆయన కుట్టినాయో, ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది. బీజేపీ నాయకత్వం మూసీ నదికి సంబంధించి మరి అక్కడ నిద్ర చేయటం చాలా సంతోషం. పకడ్బందీగా అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకొని అనునిత్యం ఆ ప్రాంతంలో నివసించే ఆ పరివారిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలను, వారి ఇబ్బందులను తెలుసుకోవాలంటే మొత్తం అక్కడ అన్ని తీర్ల ఏర్పాటు చేసుకొని, మస్కిటో కాయిల్స్తో పాటు ఆల్ అవుట్లు ఏర్పాటు చేసుకొని, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని నిద్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంతవాసుల సమస్య అర్థమై ఉంటుందేమో. ఈ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారై వచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొంది, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దాని బడ్జెట్, అంచనాలు ఇవన్నింటినీ కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్ ప్రాసెస్ అవుతుంది. దీనికి అదనంగా బడ్జెట్ నుంచే డబ్బులు, నిధులు కేటాయించాలనుకున్నప్పుడు అసెంబ్లీ సెషన్లో, బడ్జెట్ సెషన్లో బడ్జెట్ కేటాయిస్తాం. ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నటువంటి క్రమంలోనే 1,50,000 కోట్లని, 1,50,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఇలా సిలువలు పలువలుగా ప్రచారం చేయటం అంటేనే ఈ ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రికి పేరు రావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్కి పేరు రావద్దు. దీన్ని అవినీతి ప్రాజెక్టుగా, అవినీతి మచ్చలది, అవినీతిమయమైనటువంటిది ఒక గోబెల్స్ ప్రచారం చేయడానికి వీళ్ళు పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం తప్ప దీంట్లో అవినీతి లేదు, 1,50,000 కోట్లు కేటాయించింది లేదు, ఇంకా దానికి బడ్జెట్ అలాట్ చేసింది లేదు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తేడా తెలియని అయోమయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. సరైన ప్రణాళిక లేకుండా మూసీ ప్రక్షాళన సాధ్యం ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆఫీసులలో కూర్చొని చిలుక పలుకులు పలకండి, మీకు దమ్ముంటే రా, నేను ఒక 2 రోజులు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు పోలీసులు లేకుండా, నేను పోలీసులు లేకుండా
మూసి అటువైపు ఇటువైపు ఒక 50 కిలోమీటర్ల పాదయాత్ర ఇక్కడ, 50 కిలోమీటర్ల పాదయాత్ర ఇక్కడ. ఒకవేళ ప్రజలు కనుక స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గొప్పదనుకుంటే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్తాను. ఇది డ్రామా కంపెనీ కాదు. పచ్చకామెలోనికి లోకమంతా పచ్చగలట్టుగా నీవు చేసే డ్రామా, నువ్వు చేసేటువంటి ఇది ఇతరులు కూడా చేస్తారనే భ్రమల్లో మాత్రం ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే అంటున్నా, మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి, మీ కార్యకర్తలు మీ నాయకులు కూడా ఉంటారు. నాకు తెలిసి ఇవాళ మీ కార్యకర్తలు మీ నాయకులు తలదించుకొని ఇలా ఎట్లా ప్రజల దగ్గరికి పోవాలని చెప్పి భయపడే పరిస్థితి వచ్చిందంటే మీ తెలంగాణకు ఒక్కరు కాదు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఆయన. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని బండి పొలిటికల్ బాంబ్ పేల్చారు. అంతేకాదు ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని సవాల్ చేశారు ఆయన. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్తుండే అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ, అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అంటే. బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? లోపడేయడానికి చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని నా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము, ఇది వేరే దేశం వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తే కూడా చచ్చి ఇప్పుడు బయటపడుతుండే, వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే కూడా ఈ విషయం బయటకు వస్తుండే. ఈ ప్రాంత పోలే ఇక్కడ కొంతమంది వ్యక్తులే కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రని ఇంకా బహిర్గతం చేస్తారంటే ఈ ప్రభుత్వానికి శాతకాంతరం. ఇది కాళేశ్వరం అరెస్ట్ అన్నారు ప్రభుత్వం ఏర్పడనే. ఏమైందన్న కాళేశ్వరం అయిపోయిందా? పట్టి ఎవరు అరెస్ట్ చేసిరా? స్కామ్ అన్నారు. ఏమైంది? ఎదురు కేసీఆర్ రేపు లోపడేస్తారన్నారు. కథం పోయింది. ఢిల్లీ పోయింది, గెలిచొచ్చింది కేసీఆర్, క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సాక్షాత్తు రాధాకిషన్ రావు పేరున్నాయి కదా, రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్లు అయిపోయింది. ఆయన వాంగ్మూలంలో ఇచ్చిండు, నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసిన అని చెప్పి క్లియర్గా వాంగ్మూలంలోనే చెప్పిండు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అడేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే అన్నారు. కథం మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు. కథం ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. నేను ఇవాళ మీకు చెప్తున్నాను, అక్కడ డిఎస్పీఓ సిఐఓ ఆయన అరెస్ట్ చేసి లోపడేసారు. మొన్న ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా, కేసీఆర్ కొడుకు తెలియకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రి అనమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా ఇవాళ, చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా చేస్తాను. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను, వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నాను. చలో నీకును నీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుగుతావా చెప్పు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా అంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా, ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటుందా అంటూ నిలదీశారు. ఇంతకీ ఎందుకు ఏఐసీసీకి అంత సంతృప్తి? తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుక? అమాయకులైన అన్నదాతలను జైల్లో పెట్టినందుక? కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుక? మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్లను కూల్చివేసినందుక అని కేటీఆర్ ఎక్స్ వేదికగా నిలదీశారు. తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ అమల్లోకి రాబోతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని తెలిపారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. జీవో 41 ప్రకారం 4-వీలర్, 2-వీలర్ కమర్షియల్ వెహికల్కు 100% పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఆర్టీసీ కూడా ప్రాధాన్యత తీసుకొని మొత్తం జెండా నగరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 3000 బస్సుల స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం తీసుకొని ఇక్కడ బస్సులన్నిటి మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి సంబంధించిన విషయం లోపల సంస్థల యొక్క సామర్థ్యతకు సంబంధించి కొంత జాప్యం జరుగుతున్నది. దానికి సంబంధించిన కొంత డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి దానిపై కూడా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనే మాట సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రభుత్వం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని పేరుకే 2020-2030 కాలుష్య నివారణకు సంబంధించిన కొన్ని జీవోలు తెచ్చినా, కొన్ని పాలసీలు తెచ్చినా పరిమితి సంఖ్యకు మాత్రమే వాడుకున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మరోసారి స్పష్టం చేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డిలో నిన్న రాత్రి సదర్ పండుగ సందర్భంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు. దసరా రోజు సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లోనూ పోటీకి దూరంగా ఉంటానని చెప్పిన జగ్గారెడ్డి తాజాగా మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, 10 ఏళ్లలో ఒకసారి యాదవ కురుమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేని చేస్తానని ప్రకటించారు. రానున్న 2 ఎలక్షన్ల ఎప్పుడో ఒకసారి కులం నుంచి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ అంజనీయులు అర్థమైందా? వచ్చే ఎలక్షన్లో నేను పోటీ చేస్తలేను. ఎలక్షన్లలో ఇక నేను పోటీ చెయ్య సంగారెడ్డిలో. స్వతంత్ర భారతదేశంలో బీసీలకు రాజ్యాధికారంలో పూర్తి స్థాయి వాటా దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు 120 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగితే అందులో ఒక్కటి కూడా బీసీల వాటా కోసం జరగలేదన్నారు ఆయన. దేశ జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న రవీంద్ర భారతిలో బీసీల సమర భేరీ నిర్వహించబోతున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీల సమర భేరీ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. బీసీలు కనిపించని దోపిడీ, వివక్ష, అణచివేతకు గురవుతున్నారని కృష్ణయ్య ఆరోపించారు. ఒక తరం పోరాడితే భవిష్యత్ తరాలు బాగుపడతాయన్న ఆయన బీసీల రాజ్యాధికారం కోసం శాంతియుత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కులం డెవలప్ కావాలి. అందుకే ఈ విషయం లోపల ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఎవరినో నొక్కుతాము, గొంతు నొక్కుతాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే భ్రమాది. పేదవాని గొంతు నొక్కడం. ఎందుకంటే ప్రధానమంత్రిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు అందరూ ప్రధానమంత్రి గారే చెప్పారు, నేను రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్మిన. ఒక ఛాయ్ అమ్మిన వ్యక్తి ఈ దేశంలో ప్రధాని అయింది. ఈ రోజు కూడా బీసీలు చదువుకుంటే పిచ్చపడుకున్నట్టు కూడా ప్రధానమంత్రి. కాబట్టి మన కులాలకు చదువు కావాలి, అధికారం కావాలి, విద్య కావాలి, అధికారం కావాలి, సంపదల వాట కావాలి. సంపద ఇది దేవుడిచ్చిన పంచభూతాల సంపద. అందుకే బీసీలందరూ తిరగబడాలి. తిరగబడే తత్వము, ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కావాలి. రవీంద్ర భారత్ లోపల బీసీ రాష్ట్ర స్థాయి పెద్ద మహాసభ జరుపుతున్నాం. ఈ సభకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా బీసీలు అందరూ రావాలి. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావరిపల్లిలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆయన తల్లిదండ్రులు అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. రామ్మూర్తి నాయుడు అంత్యయాత్రలో
ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని సోదరుడి పాడి మోశారు. అంతకుముందు నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నారావారిపల్లి వెళ్లిన సీఎం చంద్రబాబు రేపు అమరావతి చేరుకోనున్నారు. అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులపైన సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం కొత్త చట్టం తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక స్టేషన్లను ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మరోవైపు 6వ రోజు అసెంబ్లీ సమావేశంలో 2024-25 గ్రాంట్స్ డిమాండ్స్ పైన సభలో చర్చించనున్నారు. కాకినాడ శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి సుభాష్ సమక్షంలో ఇరు వర్గాలు కుర్చీలు విసురుకున్నాయి. ఇద్దరు శెట్టిబలిజ నేతలు పోటీ చేస్తూ ఉంటే కుల సంఘాలు ఒకరికి సపోర్ట్ చేసి సిద్ధమనటం సరికాదు అని మంత్రి సుభాష్ అన్నారు. అయితే నిన్ను ఎవరూ ఆపలేదు కదా అంటూ మంత్రిని ఉద్దేశించి వ్యతిరేక వర్గం మాట్లాడటంతో ఘర్షణ తలెత్తింది. మంత్రి సమక్షంలోనే ఇరు వర్గాల నాయకులు దాడి చేసుకున్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ దెబ్బలాడండి, సంస్కారహీనుల దూరంగా ఉంచండి. మణిపూర్లో మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సిఆర్పిఎఫ్ ఎన్కౌంటర్లో 10 మంది మృతి చెందడం, ఈ క్రమంలోనే మైతే చెందిన 6 ప్రాణాలు కోల్పోవడం తాజా ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ పరిణామాల నడుమ మణిపూర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతి స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో పాటు 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేశారు. ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామగ్రిని తగులుబెట్టారని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది పలుచోట్ల బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇంఫాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై, అల్లర్లపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మణిపూర్ సర్కారుకు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సంక్షోభాన్ని పరిష్కరించడంలో, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హింసాత్మక ఘటనల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్దతు తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్పీపీ తెలిపింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లుండగా 53 స్థానాలతో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇందులో ఎన్పీపీకి 7 సీట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్కు లేఖ పంపించారు. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని, రాష్ట్రంలో పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాష్ గెహ్లోట్ ఈ లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో ఏర్పడిన ఆప్ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయంటూ కైలాష్ గెహ్లోట్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ను ఆయనకు ఇవ్వనుంది. 1969లో క్వీన్ ఎలిజబెత్కు నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం అంతటి గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీకి స్థానం దక్కింది. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. నైజీరియాలోని రాజధాని అబూజా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజన్వో సాదరంగా స్వాగతం పలికి జ్ఞాపిక అందజేశారు.
ఇది భారత ప్రధానిపై వారికున్న నమ్మకం, గౌరవానికి ప్రతీక అంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నైజీరియా దేశ అధ్యక్షుడు బొలా అహ్మద్ టినూబు ఆహ్వానం మేరకు 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియా చేరుకున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తర్వాత G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు. అక్కడ వివిధ సభ్య దేశాధినేతలతో భేటీ కాబోతున్నారు. 18, 19 తేదీల్లో రియో డి జనీరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కాబోతున్నారు. 19న మోదీ గయానాకు చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు వెళ్తున్న ఆయన 21వ తేదీ వరకు అక్కడే పర్యటిస్తారు. తమిళనాడులో తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 29వ తేదీ వరకు 12 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం ఆమెను హైదరాబాద్ గచ్చిబౌలిలో శనివారం అరెస్ట్ చేసింది. అనంతరం చెన్నై కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు కస్తూరిని చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలుకు తరలించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన GSAT-N2 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:30కు ఈ ప్రయోగం జరగనుంది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. GSAT-N2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి. దాదాపు 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లేందుకు ఇస్రో దగ్గర వెహికల్ కెపాసిటీ తక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాన్ని ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఇటీవల వినియోగిస్తున్న రీయూజబుల్ రాకెట్ ఫాల్కన్ 9 ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. మిస్ యూనివర్స్ పోటీల్లో డెన్మార్కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 125 మంది పోటీ పడగా 21 ఏళ్ల విక్టోరియా కెజార్ గెలుపొందారు. నైజీరియాకు చెందిన చిడెమ్మా ఎడెన్షినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ మొదటి, రెండవ రన్నరప్లుగా నిలిచారు. ఈ మేరకు షెన్నిస్ ఫలాసియోస్ విజేతకు కిరీటాన్ని అందజేశారు. విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామ విక్టోరియానే. 2004లో సోబర్గ్లో జన్మించిన ఆమె బిజినెస్ అండ్ మార్కెటింగ్లో డిగ్రీ పొందారు. వ్యాపారవేత్తగా ఉన్నారు. డాన్స్లోనూ శిక్షణ తీసుకున్నారు. మానసిక ఆరోగ్యం, మూగజీవాల సంరక్షణ వంటి విషయాలపై పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో మోడలింగ్లోకి వచ్చిన విక్టోరియా మిస్ డెన్మార్క్గా తొలిసారి విజయాన్ని అందుకున్నారు. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచి అందరి దృష్టిలో పడ్డారు విక్టోరియా కెజార్.